వెల్కమ్ టు క్వశ్చన్ ఆన్ ఇన్ సోనియా. నేను మోనార్క్ ని అనే డైలాగ్ తో మస్తు పాపులారిటీ పొందిన ప్రకాష్ రాజ్ మారడా? నిజ జీవితంలోనూ మోనార్క్ లానే ఉంటారా? శ్రీరాముడిపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఓ వర్గం మనోభావాలను దెబ్బతీశాయి. తక్షణం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీడీ బోర్డు సభ్యుడు కూడా అయిన బీజేపీ నాయకుడు భన్ ప్రకాష్ రెడ్డి ఏకంగా 100 కోట్ల రూపాయలకు దావా కూడా వేశారు. మరి మోనార్క్ మారరా? మారతారా? మారే అవకాశం ఉందంటారా? వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ప్రకాష్ రాజ్ కు కొత్తేమీ కాదు. అటు సినిమా ఇండస్ట్రీలో ఇటు పొలిటికల్ స్క్రీన్ లో తనదైన కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారు. ఎందుకలా? తన అజెండా ఏంటి? ఏదో ఒక రూపంలో జనాల్లో నానుతుండడమా? తనకు తాను మేధావిని అని చెప్పుకోవడమా? తనను ఎవరు ఏమీ చేయలేరనే ధైర్యమా? ఎందుకిలా? ప్రకాష్ రాజ్ మాటలపై ఎంతో మంది మదన పడుతున్నారు. సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా వ్యతిరేకత వస్తోంది. ఇక సినీ ఆర్టిస్ట్ గా ప్రకాష్ రాజ్ కు కోట్ల మంది ఫ్యాన్స్ ఉన్నారు. బాలీవుడ్ లోనూ నటించారు ఆయన. అవార్డులు రివార్డులకు లెక్కలేదు. కానీ పొలిటికల్ టర్న్ తీసుకోవడమే కన్ఫ్యూజన్ కు కారణమైందా? రాజకీయ తెరపైన వెలికిపోవాలని ఆయన ఉవ్విల్లురుతున్నారా? అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారనే అభిప్రాయము ఉంది. ఇప్పుడు శ్రీరాముడిపై ప్రకాష్ రాజ్ చేసిన మాటలను హిందూ సంఘాలు ఏమాత్రం లైట్ తీసుకోవడం లేదు. ఆయన రోడ్లపై తిరగనిచ్చేది లేదని స్థాయిలో వార్నింగ్లు వస్తున్నాయి. ఇక ప్రకాష్ రాజ్కు ఇదంతా అవసరమా? కోట్లాది మంది మనోభావాలతో ఆడుకునే హక్కు ఆయనకు ఎక్కడిది? ప్రజాస్వామ్య దేశమైతే ఏమైనా మాట్లాడొచ్చా? పరిమితులు ఉండవా? ప్రకాష్ రాజ్కు తెలియవా? బీజేపీ నచ్చకపోతే రాజకీయంగా కొట్లాడాలి కదా. మనోభావాలతో ఆడుకోవడం దేనికి? ఇలాంటి కామెంట్లు మరో వర్గంపై చేసే ధైర్యం ఉందా అనే ప్రశ్నకు ప్రకాష్ రాజ్ దగ్గర సమాధానం ఉందా? రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కొలిగ్ శివాని న్యూస్ నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ శివాని, మొత్తానికి ప్రకాష్ రాజ్ మాటల వెనుక మర్మం ఏంటి అనే ఆందోళన కూడా వ్యక్తం అవుతుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సోనీ. ఇందాక మీరు అన్నట్టుగా అటు సినీ ఇండస్ట్రీలో అండ్ ఇటు పాలిటిక్స్ లో కూడా ప్రకాష్ రాజ్ క్రియేట్ చేసిన కాంట్రవర్సీస్ ఎప్పుడు కేర్ ఆఫ్ అడ్రస్ గానే మారి ఉంటుందని చెప్పొచ్చు. అయితే బోత్ ది సైడ్స్ కూడా, 2 sides లో కూడా ఎప్పుడు ఏ కామెంట్ చేసినా చాలా సెన్సేషన్ అయిపోతుందన్న విషయం మన అందరికి తెలుసు. అయితే ఇండియాలో ఏంటంటే రాజ్యాంగం ఒక భావ ప్రకటన స్వేచ్ఛ మనకి ఇచ్చింది, కానీ దాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు. ఒక సాచురేషన్ పాయింట్ ఉంటుంది, ఒక లిమిట్ ఉంటుంది. దానికి తగ్గట్టుగానే మనం మాట్లాడాలి, మన భావాన్ని మనం స్వేచ్ఛగా ప్రకటించుకోవాలి, అది కరెక్టే. కానీ ప్రకాష్ రాజ్ మాట్లాడుతుంది చూస్తుంటే ఆ లిమిట్ క్రాస్ అయినట్టుగా క్లియర్ గా కనిపిస్తుంది. అంటే దేవుళ్ళని కించపరిచే హక్కు ఎవరికి కూడా లేదు. కానీ అంత బహిరంగంగా ప్రకాష్ రాజ్ రాముడు లక్ష్మణుడు మీద చేసిన కమెంట్స్ ఇప్పుడు చూస్తుంటే ఒక వర్గం చాలా హర్ట్ అయినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ప్రకాష్ రాజ్ మీద ఒక కంప్లైంట్ ని కూడా ఫైల్ చేయడం జరిగింది. అండ్ దీనికి సంబంధించి ప్రకాష్ రాజ్ స్పందించడం కూడా మనం చూసాము. ఒక వీడియోని రిలీజ్ చేశారు. అందులో ఆయన ఏమన్నారంటే, నేను మాట్లాడిన మాటలు ఆ ఈవెంట్ లో వక్రీకరించబడ్డాయని ఆయన క్లియర్ గా చెప్తున్నారు. అంటే ఏంటి, ఆయన మాట్లాడింది ఒకటైతే కానీ అక్కడ అవుట్కమ్ వచ్చింది మరోలా ఉందని ఆయన క్లియర్ గా చెప్తున్నారు. సో కాంటాక్ట్ ఏదైనా ఆ కంపారిజన్ అనేది చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఓకే, ఆయన వాట్ ఎవర్ ఈవెంట్ లో ఏదో కంటెంట్ కి సంబంధించి మాట్లాడడం ఓకే, దట్ ఇస్ ఫైన్. కానీ ఆ కంపారిజన్ అనేది రాముడు లక్ష్మణుడు గిరిజనుడు రావణుడు ఒక గిరిజనుడు అని, అండ్ శృపనఖ వచ్చి డాలర్స్ లో ఇట్లా ఫైన్ అడిగింది, అమౌంట్ అడిగిందన్న కంపారిజన్ ఏదైతే ఉందో దాన్ని ఎవ్వరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. చాలా మంది మండిపడుతున్నారు. ఎందుకు ప్రకాష్ రాజ్ అసలు ఇలాంటి కమెంట్స్ చేయడం జరిగిందనే కోణంలో అందరూ ఆలోచిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు త్రిపురనేని నరోత్తమ గారు, విశ్లేషకులు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నరోత్తమ గారు నమస్తే అండి. మనం చూస్తున్నాం ప్రకాష్ రాజ్ చేసిన కమెంట్స్ ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అంటే గతంలో ఇప్పుడే కాదు, గతంలో కూడా ఆయన చాలా ఇలాంటి కమెంట్స్ చేశారు. కానీ ఈసారి దేవుళ్ళ మీద ఆయన చేసిన కమెంట్స్ ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? లేదు, కండక్ట్ కావరం అనాలి, ఏం లేదు. కొత్త ఏం కాదు. కొంచెం సర్కాస్టిక్ గా విలక్షణంగా మాట్లాడుతూనే ఉంటాడు, వ్యంగ్యంగా మాట్లాడుతూనే ఉంటాడు ఆయన. ఇప్పుడు నేను అనుకునేది ఏంటంటే, బేసికల్ మీరు కొంచెం అనలైజ్ చేశారంటే, ఇట్స్ బేసికలీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి, ఎస్పెషల్లీ తమిళనాడు ఎలక్షన్స్. తమిళనాడులో రామాయణం ఇస్ అ సెన్సిటివ్ టాపిక్. ఎట్లా రామాయణంకి 2 వర్షన్స్ ఉంటుంది. ఇప్పుడు వాల్మీకి రామాయణం,
వాల్మీకి రామాయణాన్ని మనం తీసుకుంటాము. బేసిక్ గా మొత్తం ఎక్కువగా నార్త్ లో కొన్ని చోట్ల తులసిదాసు రామాయణం తీసుకుంటారు. ఇప్పుడు సౌత్ లో ఇక్కడ కంబ రామాయణం తీసుకుంటారు. కంబుడు రాసిన రామాయణం కొంచెం ఇట్ ఇస్ కొంచెం డిఫరెంట్ వర్షన్ ఉంటుంది, స్లైట్లీ డిఫరెంట్ వర్షన్. ఇప్పుడు దాన్ని కూడా ఆ నేరేటివ్ ఒకటి సెట్ చేయడానికి బేసిక్ గా ఇద్దరు హీరోలే అన్నది వర్షన్ ఉంటది. ఎక్కడ రావణాసుడైనా రాముడైనా ఇద్దరు. శ్రీలంకలో రావణుడిని ఇంకా దేవుడిలా కొలుస్తూ ఉంటారు. అవును, కొలుస్తుంటారు. అంటే రావణుడు కూడా బ్రాహ్మణుడు చేసిన చెడు కర్మలు దాని వల్ల కొంచెం దుష్టుడుగా మిగిలిపోయాడు. కానీ రావణుడు కూడా ఎవరు, బ్రహ్మదేవుడు మనవుడు, ఇంకా విష్ణుమూర్తి గేట్ కీపర్ ఆయన జయ. కూడా ఒక చరిత్ర ఉంది, కాదంటలే. ఇప్పుడు రావణుడు సౌత్ ఇండియన్ కాదు, నార్త్ ఇండియన్ సౌత్ ఇండియన్ కాదు అసలు. రావణుడు వెళ్ళి కైలాస పర్వతాన్ని ఎత్తుతాడు. అక్కడే మహాశివభక్తుడు. అక్కడ కైలాస పర్వతం ఎక్కడుంది? నార్త్ లో ఉంది. అప్పుడే వెళ్ళాడు అక్కడ. శ్రీలంక వచ్చేసి ఆయన రావణ లంక కాదు. యాక్చువల్ రామాయణం ప్రకారం మధ్యలో కుమరి ఖండం అని ఉంటది. ఆఫ్రికాకి మన ఇండియా, మన శ్రీలంకకి మధ్యలో ఒక పెద్ద ఖండము. అది ఆర్కియలాజికల్ రిపోర్ట్స్ ఉన్నాయి, మొత్తం మునిగిపోయి ఉంది కింద. బేసికలీ దట్ ఈస్ యాక్చువల్ తను వాట్ యు సే రావణ లంక. మన ఇతిహాసం ప్రకారం ఎగ్జాక్ట్ డిస్క్రిప్షన్ కూడా ఉంది మన రామాయణం. అవన్నీ అవగాహన లేకుండా మామూలుగా నార్త్ సౌత్ ఈ బేసిక్ స్టూపిడ్ అనాలజీస్ తీసుకొచ్చి దాన్ని అంటే ఏదో చెప్పాలనుకుని, ఇప్పుడు జిఎస్టి ఏంటి? బేసికలీ హీస్ కంపేరింగ్ బీజేపీ విత్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న డిసిజన్ ని కంపేర్ చేయడానికి ట్రై చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి బీజేపీ ఆయన ఉద్దేశంలో. డిఎంకే అండ్ ఏడిఎంకే, ఈ పార్టీలో డిఎంకే బేసిక్ ఎస్పెషల్లీ డిఎంకే వచ్చేసి రావణాసుడు. సో ఈ ఫైట్ ఒకటి జరుగుతుంది. దీంట్లో జిఎస్టి గురించి ఆల్రెడీ బాగా హెవీ క్రిటిసిజం ఉంటుంది తమిళనాడులో బేసికలీ. సో ఈస్ బ్రింగింగ్ దట్ అప్. ఇంకోటి ఇప్పుడు రీసెంట్ గా మమతా బెనర్జీ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. మమతా బెనర్జీ మాట్లాడదాం, కంటిన్యూ చేద్దాం, కానీ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. రైట్, వెల్కమ్ బ్యాక్. సో నరోత్తమ గారు, మీరు ఇందాక ఏదో అంటున్నారు మమతా బెనర్జీ గురించి, కంటిన్యూ చేయండి. ఇప్పుడు ఏంటంటే అదే ఫ్లో మిస్ అయింది. ఇప్పుడు బేసికలీ ఇప్పుడు తమిళనాడుది చెప్పాను. ఇప్పుడు తమిళనాడు పాలిటిక్స్ ఈ నేరేటివ్ ఒకటి, ఆ జిఎస్టి అని చెప్పేది నార్త్ సౌత్ బీజేపీ డిఎంకే ఈ అనాలజీ డ్రా చేయడానికి. ఇంకోటి ఏమో ఇప్పుడు రీసెంట్ గా మమతా బెనర్జీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అండ్ మమతా బెనర్జీ స్టేట్మెంట్ ఏంటి? ఇప్పుడు టీఎంసీ పవర్ కి రాకపోతే హిందువులందరికీ చాలా ప్రాబ్లం అవుతుంది, టీఎంసీ తప్పితే ఎవరు ప్రొటెక్ట్ చేయలేరు అని చెప్పి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింది. అన్నిటికీ యాక్చువల్ గా సపోర్టివ్ గా ఈ యాంటీ బీజేపీ కూడా కాదు, యాంటీ మోడీ నరేటివ్ అన్నది తీసుకురావడానికి ఈ కరెక్ట్ గా ఈ టైంలో ఈ స్టేట్మెంట్. వేరే దేని గురించి మాట్లాడినా ఇంత ఇష్యూ అయ్యేది కాదు. రాముడు గురించి, సీతాదేవి గురించి, రామాయణంలో ఉన్న క్యారెక్టర్స్ గురించి, మహాభారతం కూడా టచ్ చేయరు, రామాయణం గురించే టచ్ చేస్తారు. ఇది కోర్ సెంటిమెంట్ కదా, అది అందరూ అటెన్షన్ మొత్తం గ్రాబ్ అయిపోతుంది. ఇప్పుడు దాని మీదే ఉంటుంది, దాని మీద ఉంటది. ఇప్పుడు దీని ఏమంటారు? బేసికలీ కండక్ కావురం అంటారు. నోటికి ఏమొస్తే మాట్లాడటం, ఎందుకంటే అడిగే వాళ్ళు లేక. ఓకే, సో ఇదే ఒక్క నిమిషం నరోత్తమ్ గారు మాట్లాడదాం. సో ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు పోతిరెడ్డి కృష్ణకాంత్ గారు, ఏపీ బీజేపీ మీడియా ప్రతినిధి. ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి. సో కృష్ణకాంత్ గారు, మనం ప్రకాష్ రాజ్ చేసిన కమెంట్స్ ని చూస్తుంటే కంటెంట్ ఏదైనా కంపారిజన్ అయితే ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. రాముడి మీద, లక్ష్మణుడి మీద చేసిన కమెంట్స్ ని ఎవరు కూడా స్వాగతించలేకపోతున్నారు. అసలు ఇండియాలో ఉండి ఒక హిందూ అయి ఉండి ఇలాంటి కమెంట్స్ పాస్ చేయడం ఏంటని అందరు కూడా క్వశ్చన్ చేస్తున్నారు ప్రకాష్ రాజ్ ని. సో మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? శివాని గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి అందరికీ నమస్కారం అండి. ఇక్కడ ముఖ్యంగా ఇది ప్రకాష్ రాజ్ గారు ఏదైతే చేస్తున్నారో ఇదేం కొత్త కాదు. ఫస్ట్ నుంచి హీఈస్ యాంటీ హిందూ,
ఇదేం ఫస్ట్ టైం కాదు, ఇదివరకు కూడా గతంలో ఆయన ఇండిపెండెంట్ కింద కర్ణాటకలో నుంచినప్పుడు ఇలాంటివి ఏవో యాంటీ హిందూ కామెంట్స్ కూడా పాస్ చేశారు అప్పుడు కర్ణాటకలో ఇండిపెండెంట్ క్యాండిడేట్ కింద నుంచినప్పుడు 2023లో. సో ఇదేం కొత్త కాదు, ఎందుకంటే ఈయన ఒక లెఫ్టిస్ట్ భావాలని అనుకుంటూ, లెఫ్టిస్ట్ భావాలని నేను ప్రొపగేట్ చేస్తున్నా అనుకుంటూ, కమ్యూనిజం ని ఇది చేస్తున్నా అనుకుంటూ, అట్ ద సేమ్ టైం ఈ యాంటీ బీజేపీ, యాంటీ మోడీ అని అనుకుంటూ యాంటీ హిందూయిజానికి సంబంధించి చాలా జుగుప్సాకరమైన కామెంట్స్ చేస్తూ ఉంటాడు. అంటే ఆ ముసుగులో టెలింగ్ అంటే ఒక విధంగా కమ్యూనిస్టులతో ఫ్రెండ్షిప్ ఉంది, నాకు కమ్యూనిస్ట్ భావజాలం కూడా ఉంది అన్నట్టు చూపించుకుంటూ ప్రపంచానికి. బట్ కమ్యూనిజం అనేది ఒక ఎథిజం ఎక్కువ చెప్తుంది కానీ యాంటీ హిందూ అని, యాంటీ వేరే రిలీజియన్స్ అని ఎక్కువ చెప్పదు అది. బట్ ఇలాంటి వాళ్ళు దీస్ సో కాల్డ్ సూడో కమ్యూనిస్ట్, సూడో సెక్యులరిస్ట్, ఇలాంటి వాళ్ళు ఇలాంటివన్నీ వాటిని వక్రీకరించి ఇలాంటివన్నీ తీసుకొస్తా ఉంటారు. సో మీరు చూసుకుంటే ఇక్కడ ప్రకాష్ రాజ్ గారిది యాక్చువల్ ఆ వీడియో మొత్తం నేను చూడడం జరిగింది. అందులో క్లియర్ గా ఆయన ఏం చెప్తాడంటే, నర్దిగఢ్ 1 సెకండ్ అది పేరు చెప్తాను, నిర్దిగంట, నాకు ఆ పేరు వాళ్ళంటే రావట్లేదు బికాస్ ఇట్స్ ఐ థింక్ ఇట్స్ కన్నడ వర్డ్ అనుకుంటా, నిర్దిగంత అని చెప్పి 2023లో ఈయన ఒక థియేటర్ ఇంక్యుబేటర్ ఒకటి పెట్టాడు ఆయన. అంటే ఏంటంటే ఒక థియేటర్ ఆర్ట్ స్కూల్ టైప్ అనమాట, ఎస్పెషల్లీ ఫర్ రూరల్ ఇండియా. అందులో ఆయన చెప్పేది ఏంటంటే ఈ విలేజెస్ నుంచి వచ్చే డౌన్ రోడ్ అండ్ అంటే దిగువ మధ్య తరగతి ఈ విలేజెస్ నుంచి వచ్చే వాళ్ళ పిల్లలకి, యువకులకి అండ్ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి థియేటర్ నేర్పిస్తాము, యాక్టింగ్ నేర్పిస్తాం అని చెప్పి నిర్దిగంట అని చెప్పి థియేటర్ క్లాసెస్ లాగా, బేసికల్ యాక్టింగ్ క్లాసెస్ లాగా దిగువ మధ్య తరగతి వాళ్ళకి, బీద వారికి, డౌన్ రోడ్ అండ్ సొసైటీ వాళ్ళకి మేము ఇది నేర్పిస్తామన్న నెపంతో ఈ నిర్దిగంట అని చెప్పి ఒక ఆర్ట్ స్కూల్ పెట్టాడు ఆయన మైసూరు చుట్టుపక్కల. సో ఈ వీడియో మీరు చూస్తే క్లియర్ గా ఏమంటున్నాడు అంటే, సో అందులో చిన్నపిల్లలు కూడా ఉంటాయి థియేటర్ క్లాసెస్ అన్ని నేర్పిస్తారు వాళ్ళకి ఆయన దాంట్లో. సో ఆయన క్లియర్ గా ఏం చెప్తున్నాడు అంటే, చిన్నపిల్లలు రాసిన ప్లే ఇది ఏంటి, రామాయణాన్ని మనం ఎంతో పవిత్రంగా భావించే శ్రీరామచంద్రుని, లక్ష్మణ స్వామిని, వీళ్ళ గురించి చిన్నపిల్లలు వక్రీకరిస్తూ ఒక రామాయణం రాశారు. అంటే రామాయణంలో క్యారెక్టర్స్ తీసుకొని రాశారు, నాట్ ఎగ్జాక్ట్లీ రామాయణం క్యారెక్టర్స్ వీళ్ళని తీసుకొని రాశారు. సో దీంట్లో మళ్ళీ ఆయన $2,000 బిల్ ఒకటి వస్తుంది, శూర్పణఖ ఇస్తుంది. అదే పిల్లలు రాసిన ఒక కంటెంట్ ఇది అని ఆయన చెప్పే ప్రయత్నం అయితే చేశారని మీరు అంటున్నారు. ఇదే నిజమైతే ఎందుకు ఆయన మీద కంప్లైంట్ ఫైల్ చేశారు? అదే అంటున్నా, మీరు ఇంకా నన్ను కంప్లీట్ చేయనివ్వట్లేదు. ఇదంతా ఎందుకు చెప్పొస్తున్నా నేను, రూట్ కాజ్ చెప్పడానికి. మీరు ఇక్కడ యూఆర్ నాట్ లుకింగ్ ఎట్ ద లార్జర్ పిక్చర్. చిన్న పిల్లల నుంచి కూడా నువ్వు బ్రెయిన్ వాష్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. చిన్న పిల్లల్ని దిగువ మధ్య తరగతి చెందిన వాళ్ళని, వాళ్ళకి ఎటువంటి సోర్సెస్ ఇన్కమ్ అవేం లేవు, అలాంటి వాళ్ళకి నువ్వు థియేటర్ యాక్టింగ్ నేర్పిస్తున్నా అని చెప్పి నీ యొక్క భావజాలాన్ని చిన్న పిల్లల నుంచే బ్రెయిన్ వాష్ చేస్తున్నావు నువ్వు. ఇది రాసింది ఎవరు? ప్లే అంతా రాసింది ఎవరు? పిల్లలు రాస్తున్నారని ఇతను చెప్తున్నాడు, కానీ అక్కడ యాక్టింగ్ అవంతా నేర్పించేది ఎవరు? వాళ్ళకి థియేటర్ ప్లే రేట్ ఇదంతా రాయించేది ఎవరు? వాళ్ళకి క్లాసెస్ చెప్పేది ఎవరు? ప్రకాష్ రాజ్ అండ్ హిస్ టీమ్ ఆ స్కూల్లో. బేసికలీ ఆయనకి స్పేస్ ఉన్నా ఆయన స్టోరీని రీరైట్ చేయలేదు, సెట్ చేయలేదు, అందుకే కంప్లైంట్ ఫైల్ చేశారు. ఆయన చెప్తున్నాడు అండి అది. ఆయన మీరు వీడియో చూడండి, అందులో ఆయన ఏం చెప్తున్నాడు క్లియర్ గా, చిన్న పిల్లలు ఇలా రాస్తున్నారు. అండ్ దిస్ ఇస్, మీరు మొత్తం వీడియో చూడండి, నేను మొత్తం వీడియో చూసి మాట్లాడుతున్నాను. మేము చూసాం, కానీ నేనేమంటున్నానంటే ఓకే ఆ విషయంలో ఆయన మీద కంప్లైంట్ ఫైల్ చేశారు. లెట్ మీ కంప్లీట్ అండి, 1 minute. అదే ఆ ప్లే ఈ చిన్న పిల్లలు రాశారు, చూడండి ఎంత బాగా రాశారు. అండ్ ముఖ్యంగా దిస్ ఇస్ మై వే ఆఫ్ డూయింగ్ కల్చరల్ పాలిటిక్స్ అన్నాడు అది చెప్తూ. అండ్ దాంట్లోనే బీఫ్ ఈటింగ్ గురించి కూడా, సో కల్చరల్ పాలిటిక్స్ అంటే ఏంటి, నేను బీఫ్ తింటాం ఇక్కడ కేరళలో, మేము ఫెస్టివల్ చేస్తాము, నువ్వెవరో ఆపడానికి అంటున్నాడు. నువ్వు రామాయణ మహాభారతాలు అంటే పవిత్రమైన ఇతిహాసాలని ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు పిల్లలతో ఇట్లా బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళతో ఇట్లాంటి చెత్త డ్రామాలు రాయిపిస్తూ, నువ్వు మా రాముడిని, మా పవిత్రమైన దేవుళ్ళని నువ్వు వ్యంగ్యంగా ఇట్లాంటి డ్రామాలు రాయిపిస్తూ, పైనుంచి నీకు ఒక జెండా పెట్టుకొని పైనుంచి దాని మీద నువ్వు ఇలా ఇది దిస్ ఇస్ మై వే ఆఫ్ డూయింగ్ కల్చరల్ పాలిటిక్స్ అని క్లియర్ గా కన్ఫెస్ చేశాడు ఆ వీడియోలో, మీరు చూడండి క్లియర్ గా. దట్ ఇస్ వాట్ ఐమ్ సేయింగ్. అంటే ఇంకోటి, ఆ కేరళ లిటరేచర్ ఫెస్టివల్ ఎవరు కండక్ట్ చేస్తున్నారు? అక్కడ ఉన్న LDF గవర్నమెంట్ ఆధ్వర్యంలో అవుతుంది, లెఫ్టిస్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్. సో ఇట్స్ క్లియర్ కమ్యూనిస్ట్ పద్ధతిలో వాళ్ళ యొక్క ప్రొపగాండాని ప్రొపగేట్ చేస్తూ ఇక్కడ వాళ్ళ ఫెస్టివల్ లో కూర్చొని ఈ యాంటీ హిందూ మాటలని మాట్లాడాడు ఆయన. సో డెఫినెట్ గా ఇది బ్లాస్ఫెమీ అవుతుంది. అందుకనే మా లాయర్ ఫ్రెటర్నిటీకి సంబంధించిన ఆవిడ అమితా సచ్దేవా గారు ఢిల్లీలో ఆల్రెడీ క్రిమినల్ కేసెస్ ఫైల్ చేశారు దీని పరంగా. అండ్ మా ఆంధ్రప్రదేశ్ బీజేపీ లీడర్ భానుప్రకాష్ రెడ్డి గారు, కృష్ణకాంత్ గారు మాట్లాడదాం. నరుత్తు గారు మీరు చెప్పండి. ఇప్పుడు ఆల్రెడీ మనం
దీనికి సంబంధించి ప్రకాష్ రాజ్ రెస్పాండ్ అవ్వడం కూడా మనం చూసాము. ఒక వీడియోని రిలీజ్ చేస్తూ అందులో ఒక విషయం చెప్పడం జరిగింది, నేను ఇప్పుడు తమిళనాడు ఎలక్షన్ లో బిజీ ఉన్నాను, తర్వాత వచ్చి దీని మీద మాట్లాడతానని చెప్పడం జరిగింది. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? తమిళనాడు ఎలక్షన్స్ భాగంగానే ఇవన్నీ ఒక్క నిమిషం కృష్ణకాంత్ గారు, ఒక్క నిమిషం. నరోత్తమ్ గారు మీరు చెప్పండి. అది కాదు, అదే ఇప్పుడు there are two Bharats that we are in. One Bharat that believes in cultural supremacy. మన హిందూ కల్చరల్ జాతీయ సుప్రిమసీ, ఏకత్వం. ఇంకో నారేటివ్ ఏంటంటే భిన్నత్వంలో ఏకత్వం. అన్ని ఉన్నాయి, అన్ని కల్చర్స్ ఉన్నాయి, ఒక కల్చరే కాదు, అన్ని కల్చర్స్ కలిస్తేనే కలయికే ఒక కల్చర్ అని. ఇంకో నారేటివ్ ఏంటంటే మొత్తం ఒకటే కల్చరు, ఆ కల్చర్ అందరూ ఒప్పుకోవాలని. ఈ ఒక టజల్ జరుగుతుంది. దానికి రూపాంతరాలు తీసుకున్నాయి, ఇక పొలిటికల్ రూపాంతరాలు తీసుకున్నాయి, కొన్ని సంస్థలు ఏర్పడ్డాయి, రాష్ట్రాల్లో డివైడ్స్ ఏర్పడ్డాయి, క్యాస్ట్స్ కూడా దానికి తగినట్టు స్ట్రీమ్ లైన్ అయినాయి. ఇవన్నీ నేషన్ లో, కంట్రీలో జరిగేది. దాంట్లో ప్రకాష్ రాజ్ ఒక చిన్న పావు అంతే. ప్రకాష్ రాజ్ లెఫ్ట్ భావజాలము, ఏ భావజాలం కాదు. ఇట్స్ బేసికలీ టాకింగ్ అబౌట్ ఎ కల్చరల్ ఐడెంటిటీ. దాంట్లో కొంచెం ఓవర్ బోర్డ్ అయ్యి ఈ పిచ్చి వాగుడ్లు, ఈ ఏమంటారు జనరల్ గా అంటారు చూడండి, ఇసుకన తైలంబు తీయవచ్చు, కుక్క తోక పట్టి గోదావరి కూడా ఈదవచ్చంట, కానీ మూర్ఖుని మనసు రంజింపరాదు. ఆ మూర్ఖత్వం అన్నది ఫామ్ అయిపోయింది. సో బేసికలీ తనకి ఒక విచక్షణ లేదు. ఒక రామాయణాన్ని ఒక రాముణ్ణి మాట్లాడచ్చా, లక్ష్మణుణ్ణి లక్కీ అని పిలవచ్చా, సీతాదేవిని ఓ మిస్ సీత అని పిలవచ్చా, దాన్ని జిఎస్టి తోటి ఒక ఏదో చెప్పాలనుకున్న దానికి ఒక రామాయణం ఒక కంపారిజన్ తీసుకురావచ్చా, ఎంతమంది సెంటిమెంట్స్ ని ఎఫెక్ట్ అవుతుంది. రామాయణం గురించి, మహాభారతం గురించి ఎంత పెద్ద బడ్జెట్ లో మూవీస్ ని తీసుకొచ్చి పిల్లలకి చూపించే ప్రయత్నం ఓ వైపు ఫిల్మ్ ఇండస్ట్రీ చేస్తుంటే, అదే ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన ప్రకాష్ రాజ్ ఇలాంటి కమెంట్స్ చేయడం ఎలా చూడొచ్చు అంటారు? అదే చెప్తున్నాను కదా, ఇట్స్ నారేటివ్. ఆ నారేటివ్ ని తప్పుగా అంటే ఒకటే కాదు చెప్తాను, ఉండండి. దీనికి అసలు స్టోరీ చెప్తాను. ప్రకాష్ రాజ్ ఒకటే కాదు, కమల్ హాసన్ గారు ఉన్నారు. కమల్ హాసన్ గారు స్టేట్మెంట్స్ విన్నారంటే ఇంకా ప్రకాష్ రాజ్ ఇస్ నథింగ్, ఇంకా బీభత్సంగా ఉంటది. అది ఏంటంటే బేసికలీ ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు పర్సనల్ ఇది చెప్తాను. ఆయన క్లోజ్ ఫ్రెండ్ గౌరీ లంకేష్ అని ఒక రచయిత ఉండేవారు. జర్నలిస్ట్ గౌరీ లంకేష్ ఇస్ లెఫ్టిస్ట్ రైటర్. ఆవిడ్ని చంపేశారు, హతమార్చారు. చంపేసిన తర్వాత ఈ టుక్ వావ్, ఖచ్చితంగా ఆవిడ చేయాలి, పూర్తి చేయాలనుకున్నదాన్ని నేను చేస్తాను. అందుకు అప్పటి నుంచి ఈ టుక్ ఆన్ ద మీడియా కంప్లీట్ గా. అప్పటి నుంచి అగ్రెసివ్ గా బయలుదేరాడు. సినిమాలు కూడా తక్కువ అయిపోయినాయి. అంతకు ముందు ప్రకాష్ రాజ్ డిఫరెంట్, అప్పుడప్పుడు ఏదో మాట్లాడతాడు, కానీ ఇప్పుడేమో చాలా ఓపెన్ గా వోలటైల్ గా తయారైపోయాడు. బికాస్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. లెఫ్ట్ భావజాలం ఒకటే కాదు, హీఈస్ మోర్ అగేన్స్ట్, హీఈస్ కంప్లీట్లీ అగేన్స్ట్ బీజేపీ, కంప్లీట్లీ అగేన్స్ట్ మోడీ గవర్నమెంట్ అండ్ కంప్లీట్లీ అగేన్స్ట్ ఆర్ఎస్ఎస్ భావజాలం అంతే. ఇప్పుడు అందుకనే ప్రకాష్ రాజు చెప్పే మాటలన్నీ తప్పు. ప్రకాష్ రాజు కంప్లీట్ గా చెడ్డోడు అని కూడా కాదు, కొన్ని మంచి పనులు చేస్తున్నాడు, చాలా మందిని చదివిస్తున్నాడు, చాలా మందిని దత్తత తీసుకున్నాడు. ఈస్ డూయింగ్ మెనీ గుడ్ థింగ్స్ ఆల్సో. మాట్లాడే పదజాలానికి తాళం వేయటానికి ఇప్పుడు కరెక్ట్ గా కేసులు వేశారు. ఇంకా నుంచి మాట్లాడదు. ఇంకా ఇప్పుడు తమిళనాడు ఎలక్షన్స్ వచ్చారు అనుకోండి, ఈ తమిళనాడు ఎలక్షన్ లో ఇది పండుతుంది బాగా. ఎందుకంటే తమిళనాడు ఎలక్షన్ ఈయన కాదు, మొత్తం అందరూ మాట్లాడేది అదే. దే ఈక్వేట్ దిస్ as ఇన్వేషన్ ఓవర్ దేర్ టెరిటరీ. ఇప్పుడు అక్కడ హిందీ మాట్లాడాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ బీజేపీ నారేటివ్ ఏంటి కంట్రీ వైడ్? బీజేపీలో కూడా తప్పులు ఉన్నాయి, కాదంటలేదు. బీజేపీ నారేటివ్ ఏంటి? మొత్తం దేశవ్యాప్తంగా అందరూ హిందీ మాట్లాడాలంటే కరెక్టా? కాదు కదా. హిందీ కెన్ బి అన్ ఆల్టర్నేటివ్. మన తెలుగు సంస్కృతి ఫస్ట్, తర్వాత కదా హిందీ. బట్ హిందీ ప్రైమరీ గా తీసుకొచ్చేటప్పుడు మనం కొంచెం మోడరేట్ గా రెస్పాండ్ అవ్వచ్చు మన తెలుగు రీజన్స్ లో. తమిళనాడులో అట్లా కాదు, చాలా అగ్రెసివ్ గా ఉంటది, చాలా అగ్రెసివ్ గా మూవ్మెంట్స్ వచ్చినాయి. అందుకని ఇప్పుడు జరిగే ఎలక్షన్స్ కదా, ఎలక్షన్స్ లాస్ట్ ఫేజ్, అప్పుడు ఇటువంటి కామెంట్స్
బాగా పనిచేసా. ప్లస్ ఆయన కామెంట్ చేసిన టైం Okay, okay. చూసారనుకోండి. సో కృష్ణకాంత్ గారు ఇప్పుడు Delimitation చెప్పండి, window. ఇప్పుడు మనం ఆయన వీడియో చూసాము, రెస్పాండ్ అయ్యారు. తిరిగి వచ్చిన తర్వాత, ఎలక్షన్ అయిపోయిన తర్వాత అప్పుడు చూసుకుందాం. అప్పటి వరకు మీరు ఇలానే కొట్టుకుంటారంటే కొట్టుకోండి అన్నట్టుగా ఇండైరెక్ట్ గా ఆయన చెప్పడం జరిగింది. అంటే ఏం చూసుకుని ఇలాంటి కమెంట్స్ చేస్తున్నారు? ఎవరు ఏం చేరన్న ఒక భావంతోనే ఇలా కమెంట్స్ పాస్ చేస్తున్నారు ఆయన? ఎలా ఏం చెప్తారు దీని గురించి? యా ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ లెట్ మీ కంప్లీట్. కృష్ణకాంత్ సార్ ఫస్ట్ గారు ఆఫ్ ఆల్ మీరు చెప్పండి. శివాని గారు, యా సార్ శివాని గారు నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి భయం లేకపోతే వీడియో చేయాల్సిన అవసరం లేదు. అవునా? నువ్వు ఎందుకు ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తున్నావు? నీకు భయం ఉంది కాబట్టి నువ్వు ఎక్స్ప్లెనేషన్ పరిమాల ఒక వీడియో తీసి చేసావు. గతంలో కూడా ఇట్లానే ఒక ఇష్యూ అయితే ఆ నేను ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ కూడా బయట వార్నింగ్ ఇస్తున్నట్టు ఉందండి. అదే అట్లేం లేదండి, అది మీరు అనుకుంటున్నారు. రియల్ వార్నింగ్ ఇప్పుడు మా వెళ్తాయి, ఎందుకంటే ఆల్రెడీ వీ హావ్ గివెన్ ఏ వార్నింగ్ త్రూ ద లీగల్ నోటీసెస్ అండ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు మేము ఫైల్ అయ్యే కేసెస్ అన్ని కూడా హిందూ సంఘాలందరం చేస్తున్నాము. ఆ భయంతోనే పెట్టండి. నేను అందులో క్లియర్ గా వీడియోలో మీరు చూస్తే నేను రాముడిని వక్రీకరించలేదు, ఏం చేయలేదు, పురుషోత్తమ రాముడిని అని చెప్పి ఇప్పుడు రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడుతున్నాడు. మరి ఎందుకు అది మాట్లాడుతున్నాడు? ఇప్పుడు భయం వచ్చింది కాబట్టే కదా నీకు. సో నువ్వు అనేసిన తర్వాత ఇప్పుడు నేను భయపడ్డాను, నేను వీడియో రిలీజ్ చేశానంటే కుదరదు. అక్కడ లీగల్ గా యూ హావ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్, ఫస్ట్ థింగ్ అది. అండ్ ఇందాక మన మిత్రులు ఒక మాట అన్నారు, బీజేపీ హిందీని ఇంపోజ్ చేస్తుంది అది ఇది అని చెప్పి. ద సేమ్ థింగ్ విచ్ ఆ వీడియోలో ప్రకాష్ రాజ్ కూడా ఇదే చెప్పడానికి ట్రై చేశారు. సి ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజేపీ ఎప్పుడు హిందీ లాంగ్వేజ్ ని ఆల్ ఓవర్ ఇండియా రాయడానికి అది మొత్తం పులమడానికి ట్రై చేయదండి. వి రెస్పెక్ట్ ఆల్ ద రీజనల్ లాంగ్వేజెస్ అండ్ ఈవెన్ ఇంక్లూడింగ్ హిందీ ఆల్సో ఇస్ రీజనల్ లాంగ్వేజ్ అని అంటాం మేము. చెప్పండి నరసింహ గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు, చెప్పండి. Let me complete. When the sir was talking, I didn't interfere. ఒకసారి నన్ను కంప్లీట్ చేయనివ్వండి, దాని తర్వాత నేను సర్ది వింటాను. సో నేను చెప్పేది ఏంటంటే, ఇదే యోగి ఆదిత్యనాథ్ గారు యూపీలో హిందీతో పాటు మేము తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం అన్ని రీజనల్ లాంగ్వేజ్ కూడా మేము స్కూల్స్ లో పెట్టాం. ఇట్స్ నాట్ దట్ మేము అన్ని రీజనల్ లాంగ్వేజ్ కి ఈక్వల్ గా రెస్పెక్ట్ ఇస్తాం. నేను హిందీ ఇంపోజ్ చేయడానికి ట్రై చేస్తుంది బీజేపీ అనేది మాత్రం సరే చాలా కృష్ణకాంత్ గారు ఆ టాపిక్ వదిలేయండి. ఇప్పుడు ప్రకాష్ రాజ్ గురించి మాట్లాడితే, ఇప్పుడు లేదండి ఒక్క నిమిషం, ప్రకాష్ రాజ్ గురించి మాట్లాడదాం. ఆ బీజేపీ మోటివ్స్ అంతా తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు ఓవరాల్ గా ప్రకాష్ రాజ్ మీద ఎలాంటి చర్యలు? జస్ట్ గివ్ మీ 1 minute. ఇంకోటి, ప్రకాష్ రాజ్ గారు కల్చరల్ పాలిటిక్స్ ఇలానే చేస్తా అది అన్నాడు. కల్చర్ ని టూ టైప్స్ ఆఫ్ ఇండియా ఉంటుంది అది నరోత్తమ్ గారు అన్నారు. ఓకే, దట్స్ ఫైన్. 2 types ఆఫ్ ఇండియా ఉంది, కరెక్టే. కానీ ఎక్కడ 2 types ఆఫ్ ఇండియాలో నువ్వు అన్య మతాలని చీదరించాలి, అన్య మతాల మీద జుగుప్సాకరమైన కామెంట్స్ చేయాలి, వాళ్ళ ఇతిహాసాన్ని కామెంట్ చేయాలని ఎక్కడ ఉండదు 2 types ఆఫ్ ఇండియాలో. అండ్ కల్చరల్ పాలిటిక్స్ చేస్తున్నా అని ఏదైతే ప్రకాష్ రాజ్ అంటున్నాడో, నువ్వు కల్చరల్ పాలిటిక్స్ చేయి. కానీ కల్చరల్ పాలిటిక్స్ లో హిందూయిజం కూడా వన్ ఆఫ్ ది, మన హిందూ ధర్మం, మన ఇండియన్ అంటే కల్చర్ మనం ఏ ధర్మాన్నైనా పాటించవచ్చు, తప్పులేదు. కానీ అవతల ధర్మాన్ని మనం కించపరచకూడదు అన్న విషయం మన అందరికి తెలుసు, కరెక్టే అది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి నరోత్తమ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి కృష్ణకాంత్ గారు, డిస్కషన్ లో పాల్గొనినందుకు అండ్ మీ ఒపీనియన్స్ ని మాకు తెలియజేసినందుకు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ us. సో ఇది ఇవాల్టి క్వశ్చన్ అవర్. మరొక క్వశ్చన్ అవర్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.